హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి కోసం గాలింపు. మసబ్ ట్యాంక్ పరిధిలో డ్రగ్స్ దందాన్ని కూడా ప్రచురించారు. ఇక డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విదేశీ డ్రగ్స్ నెట్వర్క్ మాత్రం కొత్త మార్గాల్లో బయటపడుతూనే ఉంది. తాజాగా మసబ్ ట్యాంక్ పరిధిలో బయటపడిన డ్రగ్స్ కేసు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం కలకలం రేపుతుంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఈ కేసుల్లో చిక్కుకోవడం ఆందోళనకు కారణమవుతుంది. మసబ్ ట్యాంక్ పోలీసులు, తెలంగాణ ఈగల్ టీం సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘారియా, సెండ్రిక్ సింఘ్వి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్తో పాటుగా MDMA డ్రగ్స్ సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. మరి మనకి తెలుసు, టాలీవుడ్లో ఈ రోజు కొత్త ఏం కాదు. నిరంతరం పోలీసులు ఎంత పహారా కాసి మరి గగ్గోలు పెడుతున్నా కూడా డ్రగ్స్ లాంటివి వాడకూడదు, జాగ్రత్తగా ఉంది. నేను అనునిత్యం కూడా మరి ఈ సెలబ్రిటీస్లో ఈ యొక్క మరి ఈ దరిద్రమైన అలవాటు మరి ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి ఉదాహరణగా మరి ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఉన్నాడు అమన్ సింగ్, మరి అతని పేరు బయటికి రావడం అయితే తీవ్రమైన కలకలం రేపుతుంది. మరి దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర అన్నట్టుగా ఉంది. మరి టాలీవుడ్లోని కొంతమంది పరిస్థితి. మరి మంచి వాళ్ళు ఉన్నారు, మంచి చెడుల మధ్య తారతమ్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరినీ మనం అనడానికి లేదు. అదే సమయంలో మరి ఇటువంటి యువత చెడు మార్గం వైపు వెళ్ళి మరి ఈ డ్రగ్స్ కలకలం అనే దాన్ని మరి అందరూ కూడా సామాజిక బాధ్యతగా గుర్తించాలి. అందున ప్రధానంగా ఈ ఎవరైతే టాలీవుడ్కి సంబంధించి సెలబ్రిటీస్ ఉంటారో వీళ్ళందరూ మరింత బాధ్యత తీసుకోవాలి. కానీ వాళ్ళే బాధ్యత తప్పటం వలన ఈ రోజున పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో మరి ఎంతవరకు కంట్రోల్ అవుతుంది అనేది.